హాయ్, వెల్కమ్ టు గణితింటి రుచులు. నేను దీప్తి. ఇప్పుడు మనకి ఈ రెసిపీకి గోంగూర, నేను ఒక కట్ట తీసుకున్నాను, పెద్దది ఒక కట్ట తీసుకుని నీట్గా వాష్ చేసేసుకుని ఇక్కడ కడిగేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ దీనికి శనగలు నేను ఒక కప్పు, ఫుల్గా లేదు ఇది, ఫుల్ కప్పుకి కొంచెం తగ్గింది. పచ్చిమిర్చి, ఇవి పచ్చిమిర్చి కారం లేవు కాబట్టి నేను ఒక 6-7 తీసుకున్నాను. అవి కారం ఉన్నవైతే కొంచెం తగ్గించుకోవాలి. ఎండుమిర్చి కూడా ఒక 5-6 తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఆనియన్ మనం పచ్చడి చేసిన తర్వాత లాస్ట్లో కలుపుకోవడానికి, పల్లి కొంచెం ఒక స్పూన్ అంతే, ధనియాలు 2 స్పూన్స్ తీసుకున్నాను, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, ఇంగువ. పచ్చిశనగపప్పు వేయట్లేదు, శనగలే కదా మనం వేస్తున్నాం, పచ్చిశనగపప్పు వేయట్లేదు. ఇంకా దీనికి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. మనకి గోంగూర మనకి హెల్త్కి చాలా మంచిది. దీనికి ఆకుకూరలు అన్నిటిలోకి మనకి ఐరన్ ఎక్కువ ఉంటుంది గోంగూరలో. శనగలు కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. ఈ రెండు కాంబినేషన్ కూడా మనకి హెల్తీ. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ పల్లీలు ఉన్నాయి కదా, నేను 1 స్పూన్ వేస్తాను. కొంతమందికి పల్లీ ఎలర్జీ ఉంటుంది, పడదు. అలాంటి వాళ్ళు మామూలు స్కిప్ చేసేయచ్చు, ఏం కాదు, బాగానే ఉంటుంది. వేసుకోపోయినా బాగానే ఉంటుంది టేస్ట్. కొంచెం 1 స్పూను మినపప్పు వేస్తున్నాను, 1 స్పూన్, 1 స్పూన్ జీలకర్ర, ధనియాలు 2 స్పూన్స్ తీసుకున్నాను, వేసేస్తాను. అలాగే ఎండుమిర్చి 5-6 తీసుకున్నాను. గోంగూర పులుపు కదా, మనకి కొంచెం స్పైసీగా ఉంటేనే లైట్గా బాగుంటుంది. అదే కారం తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించుకోవచ్చు. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి ఫ్రై అయిపోయినాయి. మాడకుండా సిమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి. మాడిని అంటే టేస్ట్ మారిపోతుంది ఏదైనా సరే. ఇందులో మనం పసుపు వేస్తాం, కొంచెం ఒక 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను పసుపు. మనం ఫ్రై అయిన తర్వాత తీసేసి శనగలు ఒకసారి ఇలా ఫ్రై చేసేసుకొని తీసేస్తాం. ఇవి నేను తీసే ముందు వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక చిన్న వెల్లుల్లిపాయ వేసుకుంటున్నాను, తొక్కతోట వేసేసుకోవచ్చు, పీల్ తీయక్కర్లేదు. ఇవి ఫ్రై అయిపోయినాయి, ఇవి గిన్నెలోకి తీసేస్తాను. ఇప్పుడు దీనికి తీసేస్తాను. మళ్ళీ ఒక స్పూను, 1 స్పూన్ అంతే, కొంచెం 1 స్పూన్ వేసుకుని మనం ఇవి నేను మర్చిపోయాను, ఉడకబెట్టిన శనగలు అనమాట. అవి ఉడికించిన శనగలు, అవి ఉడకబెట్టుకోవాలి. ఇవి కొంచెం ఒకసారి వేసుకొని ఇలా ఒక్కసారి ఇలా ఫ్రై చేసేసి పోపుతో పాటు వేయించేస్తే ఏమవుతుందంటే ఇవి ఉడికించినాయి కాబట్టి కొంచెం మెత్తగా అవుతాయి కదా, అవి మనం దాంతోపాటు వేస్తే మిక్సీలో బాగా పేస్ట్ కింద అయిపోతాయి. అందుకని దీన్ని సపరేట్గా ఫ్రై చేస్తున్నాను. ఇలాగా ఎక్కువసేపు అవసరం లేదు, కొద్దిగా తీసేసుకుని ఇవి కూడా తీసేసుకుని అప్పుడు గోంగూర వేసి ఫ్రై చేస్తాం. ట్రై చేసి చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇవి తీసేస్తాను, జస్ట్ అంతే, ఒక్క 2 మినిట్స్ అంతే, తీసేసి మనం సపరేట్ గిన్నెలోకి తీసేస్తాం. ఇప్పుడు మనం గోంగూర ఫ్రై చేసుకోవడానికి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం గోంగూర ఫ్రై చేసేసుకుందాం. ఇది మగ్గిపోవాలి, ఆయిల్లో మనకి మగ్గిపోవాలి గోంగూర. ఈ గోంగూర ఈ శనగలతో కూడా చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ షార్ట్స్లో శనగలతోటి, ఓన్లీ శనగలతోటే పచ్చడి చేశాను. అది కొంచెం పొడిలాడుతూ ఉంటుంది. ఇది మనం గోంగూర కాంబినేషన్ కాబట్టి ఇది బాగుంటుంది, కొంచెం మెత్తగా ఉంటుంది. షార్ట్స్లో అది కూడా చూడండి, శనగలు, ఓన్లీ శనగలతోటి.
గోంగూర మనం ఇలా మెత్తగా ఫ్రై చేసేసుకుని మొత్తం ఇదంతా ఉడికిపోవాలి, మగ్గిపోవాలి. నేను ఇందులోనే ఇంగువ వేసేస్తున్నాను. ఇందాక మనం తాలింపులో వేసుకోవచ్చు, నేను మర్చిపోయాను. ఇందులో వేసేస్తున్నాను ఇంగువ. టేస్ట్ బాగుంటుంది ఇంగువ వేసుకుంటే. దీంతో పాటు ఇది మగ్గబెట్టేసుకోవాలి బాగా. ఇంక పచ్చివాసన అంతా పోయేదాకా ముద్దలా వచ్చేస్తుంది కదా, ముద్దలా వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇంకా ఒక 3 to 4 మినిట్స్లో ఇది మనకి ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం దింపేసుకుని చల్లారిన తర్వాత ముందు తాలింపు మిక్సీలో వేసుకోవాలి. అంతా కలిపి వేసేస్తే ఏంటంటే మిక్సీ జార్లో మనకి ఇది నలిగిపోతాయి, పేస్ట్ లాగా. తాలింపు నలగదన్నమాట. అందుకని ముందు మనం తాలింపు వేయించాం కదా ఇందాక, ముందు అవి వేసుకుని జార్లో అవి గ్రైండ్ అయిన తర్వాత ఇది గోంగూరని శనగలు వేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఒక 1 minute ఉంచితే సరిపోతుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, ఫ్రై అయిపోయింది మనకి. నేను ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేసేసుకుని మనం ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కొత్తిమీర బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు, జస్ట్ ఓకే. దానికి వాసన కొంచెం పోయేదాకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది చల్లారిన తర్వాత మిక్సీలో తాలింపు మనకి చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకుని నేను ఇక్కడ 1 స్పూన్ వేస్తాను. స్పూన్ వేసి కొంచెం వేస్తాను. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు సాల్ట్ వేసేసుకుని ముందు దీన్ని మిక్సీ చేసేసుకున్న తర్వాత అప్పుడు శనగలు వేస్తాం. శనగలు వేసుకోవాలి. శనగలతో పాటు వేసేస్తే ఏంటంటే శనగలు పేస్ట్లో అయిపోతే ఇవి నలగవు. తాలింపు మనకి ఇలా కొంచెం పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు శనగలు వేద్దాం. శనగలు వేసేసి కొంచెం మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ గోంగూర వేసి వేద్దాం మిక్సీ. శనగలు వేసిన తర్వాత ఇలా పేస్ట్ అయింది. ఇప్పుడు ఇందులో గోంగూర వేసేసి మిక్సీ చేసేస్తాను. మిక్సీ వేసేసాను నేను, నలిగిపోయింది. మరి పేస్ట్ లాగా కాకుండా కొంచెం ఇలాగా మనకు తాలింపు కూడా మధ్యలో అలా తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను ఆనియన్స్ వేసి కలిపేస్తాను. గోంగూరకి ఆనియన్ కాంబినేషన్ బాగుంటుంది. ఆనియన్ వేసి కలిపేసి దీనికి మనకు తాలింపు అవసరం లేదు. కావాలనుకుంటే తాలింపు పెట్టుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇలా బాగానే ఉంటుంది. ట్రై చేసి మీరు కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలా హెల్తీగా చేసుకుని తింటే మనకి హెల్త్కి కూడా మంచిది కదా. ట్రై చేసి వెరైటీగా ఉంటుంది. ఇది ఒకటి డిష్ ట్రై చేయండి. నేను ఇక్కడ పచ్చడి తాలింపు వేస్తున్నాను. దీనికి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని క్వాంటిటీ బట్టి వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ నేను దీనికి వేస్తున్నాను. మీకు గ్రైండ్ చేసేటప్పుడు ఒకసారి నలగకపోతే కనుక కొంచెం వాటర్ పోసుకోవచ్చు. అంటే కొంచెం వాటర్ పోసుకుంటే ఏంటంటే మనకి నిల్వ ఉండదు, పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దీనికి ఇప్పుడు తాలింపు పెట్టేస్తాను. ఆయిల్ హీట్ అయిపోయింది. నేను 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను మినప్పప్పు, కొంచెం ఒక 2 ఎండుమిర్చి,
మనకి పచ్చడి రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.